సార్ లొకేషన్ చూడండి, బుర్రపాడు ఫ్రెండ్స్. నిజంగా సడన్గా వచ్చింది అది, అక్కడ వెళ్తుంది అది. జూమ్ చేసి ఏమైనా కనిపిస్తుందో లేదా కానీ వద్దులేండి. ఇక్కడ లోపల చిరుతలు కూడా ఉంటాయంట. చాలా ఉన్న మట్టికి కనిపించింది ఒకటి, మీకు జూమ్ చేసి అయితే చూపించాను. మైనింగ్కి ఎలా పోతున్నాయి లారీలో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనము ఉబ్బిలిగండి విలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను. నేచర్ కానీ తర్వాతకి వాటర్ ఫాల్ కూడా ఉందంట. అలాగే ఇక్కడ లోపల మైనింగ్స్ కూడా ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ చాలా లారీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం ఇక్కడ మైనింగ్ అయితే జరుగుతుంది కదా, అందుకే చాలా లారీస్ అయితే ఉంటాయి. ఈ చుట్టుపక్కల మొత్తము ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మైనింగ్ లో ఇనుపు దొరుకుతుందంట, చూపిస్తాను. అలాగే వాటర్ ఫాల్ కూడా ఉందంట, మంచిగా ఉంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారు కదా అక్కడ చూడండి. మొత్తము ఇక్కడి నుంచి ఉబ్బిలిగండి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. మీకు పైన కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. అక్కడ లారీలు అయితే పోతున్నాయి, మొత్తం మైనింగ్సే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది. ఇక్కడ ఒక మంచి లొకేషన్ ఉందంట, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఉబ్బిలిగండి అని ఉంది కదా, ఇటువైపు పోవాలని ఆ బోర్డు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చాలా లారీలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను, మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఉబ్బిలిగండికి పోయే రూట్లోన వెళ్తూ ఉండగా నాకు పికాక్ అయితే కనిపించింది. మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సడన్గా వచ్చింది అది, అక్కడ వెళ్తుంది అది. జూమ్ చేసి ఏమైనా కనిపిస్తుందో లేదా చూడండి. కనిపిస్తుందా? ఈ ఫారెస్ట్లో చాలా జంతువులు తిరుగుతాయంట. అలాగే ఇక్కడ శివయ్య గుడి అయితే ఉంది చూడండి. మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఇది, చాలా జంతువులు ఉంటాయంట ఇక్కడ. ఫారెస్ట్లో కనిపించిన మొట్టమొదటి నెమలి ఫ్రెండ్స్ ఇది, పికాక్. సడన్గా వచ్చింది అది, మంచిగా తీయాలనుకున్నాను కానీ అప్పటికప్పుడే వెళ్ళిపోయింది. అలాగే పికాక్ సంబంధించిన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి మీకు. లోపలికి వెళ్తే బహుశా కనిపించవచ్చు కానీ వద్దులేండి. ఇక్కడ లోపల చిరుతలు కూడా ఉంటాయంట. చాలా ఉన్న మట్టికి కనిపించింది ఒకటి, మీకు జూమ్ చేసి అయితే చూపించాను చూడండి. మొత్తము లారీలో ఇక్కడ మైనింగ్స్ కానీ పైనకైతే పోతున్నాయి, చూస్తున్నారు కదా. ఇటు సైడ్ అయితే పోవాలి మనము ఉబ్బిలిగండికి. మైనింగ్స్ కోసం అయితే పైన మొత్తం ఇటు సైడ్ అయితే పోతున్నాయి. చూడండి ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇటు సైడే పోవాలి ఉబ్బిలిగండికి. చూడండి ఫ్రెండ్స్, మైనింగ్కి ఎలా పోతున్నాయి లారీలో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. మొత్తం మైనింగే ఫ్రెండ్స్, ఈ ఏరియా మొత్తము ఫారెస్ట్ మొత్తం మైనింగే. ఇక్కడ చూడండి మీకు చాలా దండిగా వాహనాలు అయితే కనిపిస్తుంటాయి లారీలో. ఇక్కడ కూడా రోడ్డు చుట్టూరా మొత్తము లారీలు అయితే వెయిట్ చేస్తున్నాయి మైనింగ్కి. అంటే పోవడానికి ఆఫ్ రోడ్ ఉండడం వల్ల ఒక లారీ పోతేనే ఇంకొక లారీకి ప్లేస్ ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను. అది మాత్రము మంచి లొకేషను, ఉబ్బిలిగండి విలేజ్ దగ్గర ఇది ఉండేది. అక్కడ ఒక గుడి కూడా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందే నేను పోయొచ్చాను, ఒకసారి మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చాను. సార్ లొకేషన్ చూడండి, బుర్రపాడు ఫ్రెండ్స్. నిజంగా సూపర్ ఉంది నేచర్ అయితే. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు, చూపిస్తాను. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంతకుముందే వచ్చాను నేను 2 సార్లు అయితే వచ్చాను, మా బావతో కలిసి అయితే వచ్చాను. ఎందుకంటే మా అత్త వాళ్ళ ఊరు ఇక్కడే పక్కనే 10 కిలోమీటర్స్ బ్యాక్ అయితే ఉంది. చూడండి ఇటు సైడే పోవాలి మనం ఇప్పుడు, ఇటు సైడ్ నుంచి అయితే పోవాలి అక్కడికి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లొకేషను, నిజంగా బుర్రపాడు కదా. మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మొత్తం మైన్సే ఫ్రెండ్స్, మైనింగే. నేచర్ కూడా అంత బాగుంటుంది. ఇక్కడ గుడి ఉంది, శివయ్య గుడి. చూపిస్తాను ఒకసారి చూడండి. ఇంతకుముందు మైన్స్ తవ్వే వాళ్ళకి సంబంధించింది ఇక్కడ రూమ్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నారు, చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ప్రతి ఏటా ఇక్కడ రథోత్సవం జరుగుతుందంట.
ఇంతకుముందు నేనైతే రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనం వచ్చిన లొకేషన్ అయితే. మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తాను కదా, ఇదే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చిన్నది మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది, చూపిస్తాను ఒకసారి. ఇక్కడ కర్ణాటకలో కూడా మన తెలుగు సాంగ్స్ అయితే వింటున్నారు. ఎక్కడ పోయినా మన తెలుగు సాంగ్స్ చాలా బాగున్నాయని అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఒక మన మినీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. వర్షాకాలం టైంలో మాత్రము ఇలా ఉండదు ఫ్రెండ్స్. నిజంగా ఫోర్స్ చాలా ఎక్కువైతే ఉంటుంది. ఇక్కడ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం అయినా కొద్దిగా తక్కువ, ఇక్కడ కొద్దిగా వర్షాలు పడట్లేదంట. అయినా కూడా అక్కడ సైడు సండూరు సైడ్ అయితే వర్షాలు దండిగా ఉన్నాయి, ఇక్కడ సైడ్ లేవంట. యాక్చువల్గా అంటే ఇక్కడే వర్షాలు దండిగా ఉండాలి. ఇంకా లోపలైతే చాలా బాగుంటుంది. లోపలికి అలో అయితే ఇవ్వరు. చూడండి ఒకసారి మీకుగా స్వీట్ వాటర్ ఫ్రెండ్స్, ఇవి కొండల్లో జారిపడే వాటర్, ఇవి స్వీట్ వాటర్, ఇవి చాలా బాగున్నాయి. వాటర్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం చుట్టూరా చూసుకోవచ్చు. పైన ఉంది కదా శివయ్య గుడి అంట ఇది పైనది. ఇంతకుముందు ఆ రేకులు లేకుండే, కానీ ఇప్పుడు కొత్తగా వేశారు. నాకు తెలిసి ఒక సంవత్సరంన్నర ఉంటుంది అంతే వేసి. ఎందుకంటే సంవత్సరం క్రితం నేను ఇక్కడికి వచ్చాను, వీడియో మాత్రం తీయలేదు. చూస్తున్నారు కదా మొత్తం చుట్టుపక్కల మొత్తం చూడండి, నేచర్ చాలా పచ్చగా అయితే ఉంది. అక్కడ ఒకసారి పైన సైడ్ ఒకసారి పోయి మీకు చూపిస్తాను. అది కూడా బాగుంటుంది. కొండ మాత్రం చాలా బాగుంది. అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఇప్పుడు పోయి చూడండి ఒకసారి మొత్తం చుట్టూరా. లోపల గుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటే తలుపైతే వేశారు. నేచర్ మాత్రము ఈరోజు చాలా బాగుంది. గాలి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఆ కొండ చాలా బాగుంది. ఒకసారి చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూసారా కొండ మొత్తం. ఇంకో చోట కూడా ఉంది కొండ, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ పైన పోవడానికి కూడా దారి ఉందంట. లోపల మైనింగ్స్ అయితే జరుగుతుంటాయి. చాలా లోపలికైతే ఉంటుంది మైనింగ్స్. చూద్దాం, ఒకసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. మన దగ్గర బైక్ ఉంది కదా. ఇక్కడ పైనకి వెళ్ళడానికి కూడా దారి ఉందంట. ఇటు సైడ్ పోయి మన తర్వాత ఇలా పోవాలంట. ఆ కొండ దగ్గర వరకు అయితే వెళ్ళి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ పైన పోవడానికి రోడ్డు కూడా వేశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇటైతే పోలేమో, చూపిస్తాను మీకు. మొత్తం ఆఫ్ రోడే ఫ్రెండ్స్. చూడండి, పైన కొండలు కనిపిస్తున్నాయి. చూద్దాము, ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. చూడండి, మొత్తము గాలి తాకిడిపోతే ఏమో చాలా దండిగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. చూడండి, మొత్తం ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ కొండ చూడండి. ఇంతే ఫ్రెండ్స్, లోపల కూడా ఇలాంటిది ఒక కొండ ఉంది. ఆ కొండ చూపించాలనుకుంటున్నాను, కానీ కొద్దిగా లాంగ్ పోవాలి. మొత్తం నేను అక్కడే ఉండడం వల్ల కుదరట్లేదు చూపించడానికి. చూడండి, ఇలాగే ఉంటుంది కొండ అయితే. లోపల కూడా మొత్తము ఎర్రమట్టి కొండ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. చూడండి, మొత్తం ఎర్రగానే ఉంటుంది. మొత్తం లోపల ఎర్రమట్టితోనే ఇదై ఉంటుంది మొత్తము. మరి ఇక్కడ లోపల ఆవులైతే వెళ్ళాయి. లోపల కాపరి ఉన్నాడు అనుకుంటున్నాను. అయినా కూడా
రిటర్న్ అవుదాం ఇప్పుడు. ఇంతే ఫ్రెండ్స్, ఉబ్బిలి గుండ ఫారెస్ట్ అంటే ఇదే. తర్వాత విలేజ్ కూడా అక్కడ ఉంది, అక్కడ లాంగ్లో ఉంది. మొత్తము ఇక్కడ విలేజ్లో ఒక 500 ఇల్లులు అయితే ఉంటాయంట. అంతే ఫ్రెండ్స్, మొత్తము సండూరు తాలూకా. ఇది సండూరు తాలూకా, బళ్ళారి జిల్లా, లేదంటే హోస్పేట్ కింద వస్తుందో తెలియదు నాకైతే. ఇంతకుముందు రీసెంట్గానే హోస్పేట్ని జిల్లా అయితే చేశారు. తర్వాతకి బళ్ళారి పక్కనే ఇక్కడే ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు బళ్ళారి జిల్లానే ఉంటుంది, కర్ణాటక. చూడండి ఫ్రెండ్స్, మరొకసారి చూపిస్తున్నాను మీకు లొకేషన్. ఇప్పుడు ఈరోజు చాలా గాలి అయితే ఉంది, వర్షం పడే సూచనలు చాలా దండిగా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వర్షం పడిందంటే చిక్కుకుపోతాం, మొత్తం వాటర్ అయితే వచ్చేస్తాయంట దారి పొడుగున మొత్తము. పైకు తిప్పుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, గుడి అయితే చూపిస్తాను మీకు, గోపురం ఒకసారి. గుడి లోపలికి వెళ్దాం అనుకుంటే క్లోజ్ చేసేస్తారు గుడిని. చూడండి, గుడి ఇదే. ఇక్కడ నేచర్ మాత్రము హైలైట్ అని చెప్పుకోవాలి. వర్షాకాలంలో అయితే మరింత గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం మరింత గ్రీనరీగా ఉంటుంది. ఈ ఊరికి ఫేమస్ ఈ కొండలే ఫ్రెండ్స్. ఈ 2 కొండలే మీకు చూపించాను కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక కొండ చూపించాను కదా. ఈ 2 కొండలే ఆఫ్ రోడే, మొత్తం ఆఫ్ రోడే. పైనకి పోవాలంటే ఆఫ్ రోడ్ వరకే. పోయారంటే చాలా మంది, కానీ ఆ వెళ్ళే ధైర్యం నేను చేయట్లేదు, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను. ఇంతే, అక్కడికి వెళ్ళినా కూడా ఒక చిన్న కొండ వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా చాలా బాగుంది, దీనిలాగే ఉంటుంది. అదే చూపించాలనుకుంటున్నాను నేను, కానీ కొద్దిగా కుదరలేదు. ఎటు సైడ్ కొండ పైన పోతుంది అనుకుంటున్నాను, ఎటు సైడే పోవాలి మనం ఇప్పుడు. చూడండి ఒకసారి 2 కొండలు, ఈ 2 కొండలే మీకు చూపించాలనుకుంది. లోపల ఇంకొక చిన్న కొండ ఉంది, అది చూపించాలనుకుంటున్నాను, కానీ కొద్దిగా గాలి తాకిడి ఎక్కువ ఉండడం వల్ల సరిగా చూపించలేకపోయాను ఫ్రెండ్స్. గుడి, ఈ ఊరికి ఇదే ఫేమస్. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, వర్షం వచ్చినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటర్ ఫాల్. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఉబ్బిలిగుండ ఫారెస్ట్ లేదా ఉబ్బిలిగుండ విలేజ్. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, అలాగే ఇన్ఫర్మేటివ్గా విజువల్గా మంచిగా అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోని. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.